విజయవాడలో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. మెగా డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. వైసీపీ విష ప్రచారాన్ని ఉపాధ్యాయ లోకం ఖండించింది. విష ప్రచారం మానకుంటే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. ప్రతిభతో జాబ్ సాధించిన తమను వైసీపీ అవమానిస్తోందని మండిపడ్డారు. వైసీపీ విష ప్రచారంతో జాబ్ సాధించిన ఆనందం కూడా లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీ చేపట్టారు. చాలా బేస్లెస్ ఎలిగేషన్స్ అండి. దానికి ఒక తలతోక లేని ఎలిగేషన్స్ అనమాట. అదే ఆల్రెడీ మన కమిషనర్ గారు అందరూ రిటర్న్గా ఇచ్చారు దానికి ఆన్సర్స్ అన్ని. ఆ రిటర్న్గా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇట్లా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. అందరూ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి, అసలు ఒక 7 years తర్వాత నోటిఫికేషన్ ఇది, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి రాశారు. కాకపోతే ఇట్లా ఎలిగేషన్స్ చేసి ఇట్లా పొలిటికల్గా చేయడాన్ని దీన్ని చాలా బాధపడుతున్నాము మేము, కొత్తగా వచ్చిన టీచర్స్ అందరూ. ఇదొక కైండ్ ఆఫ్ డీవియేషన్ లాగా ఉంది తప్ప దానికి ఒక ప్రూఫ్ లేదు. ఫండ్ స్కాలర్షిప్లతో ఫ్యాన్ షర్ట్లు కుట్టించుకొని చదువుకొని వచ్చాను సార్. యూనివర్సిటీలలో ప్రభుత్వ అవకాశాలను ఉపయోగించుకొని చదువుకొని వచ్చాను సార్. ఇవన్నీ కూడా తప్పుడు స్టేట్మెంట్ సార్. వాళ్ళు 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా వీళ్ళు వచ్చిన వెంటనే అన్న మాట ప్రకారం 16,347 ఉద్యోగాలు, 347 ఉద్యోగాలు ఇచ్చేసరికి కడుపు మంటతో రగిలిపోయి వాళ్ళు చేయనటువంటి పని వీళ్ళు చేశారు. వీళ్ళకి అక్కడ పేరు వస్తుందో మరి. విద్యాశాఖ మంత్రి గారు చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉన్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ వస్తుంది, మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడో జరిగినటువంటి విషయాలను బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఏదో జరిగింది అని చెప్పి ఆపాదించడం, అది ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి ఈ విధంగా ఆపాదించడం చాలా తప్పు సార్. ఈ మాటలన్నీ కూడా